అలా ఆ పెద్దాయన వెళ్ళగానే నాన్న ముఖంలో ఆనందం చెప్పకుండానే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత అందరూ వెళ్ళాక నాన్న నన్ను అడిగారు, "నీకు అబ్బాయి నచ్చాడా" అని. ఇక మొహమాట పడితే కుదరదు అని, "అబ్బాయి కొంచెం బొద్దుగా ఉన్నారు నాన్న" అని నేను చెప్తుంటే చెల్లి కూడా అవును అన్నట్లుగా నా మాటకి వంత పలికింది. లావుగా ఉండడం పెద్ద విషయం కానట్లు నాన్న అనేసి ఇంకా ఫ్యామిలీలో అందరికీ అబ్బాయి ఫోటో, బయోడేటా పంపి ఫోన్లు చేస్తున్నాడు. తరువాత వారంలోనే పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ నుంచి పిల్లల్ని చూడడానికి వస్తామని అనడం, వారం గ్యాప్లోనే పెళ్లి చూపులు అరేంజ్ చేయడం జరిగింది. ఈ వారంలో నాకేమో ఈ అబ్బాయి నచ్చాడు, ఈ సంబంధం మిస్ కాకూడదు, ఓకే అవ్వాలి అని ఒక ఆతృత. నా ఆతృతకి తగ్గట్లే ఇంట్లో నాన్న, అత్తమ్మ వాళ్ళు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ సైడ్ నుండి కన్ఫర్మ్ అయ్యే వరకు రోజు ఫోన్ చేసి ఫాలో అప్ చేశారు. చివరికి వాళ్ళు నన్ను చూసుకోవడానికి వస్తాం అని ముందు రోజు చెప్పారు. అలా చెప్పగానే ఏదో తెలియని భయం, ఒక్కసారిగా దడ, గుండెల్లో బెదురు, చేతులు వణుకు అన్నీ మొదలయ్యాయి. హైదరాబాద్లోనే ఉంటున్న చిన్న అత్తమ్మని నాన్న రమ్మని కబురు పెట్టారు. అత్తమ్మ ఆ రోజు నైట్ బస్ ఎక్కి తెల్లవారు ఇంట్లో ఉంది. అత్తమ్మని చూశాక ఒక ధైర్యం, అయినా వచ్చే వాళ్ళని తలుచుకుంటే ఎక్కడో భయం వేస్తుంది. చిన్న అత్తమ్మ అన్ని ధైర్యంగా మాట్లాడుతుంది, ఖరాఖండిగా అన్ని పూర్తి చేస్తుంది, అదేవిధంగా సరదాగానూ ఉంటుంది. ఇంటి ఆడపిల్లగా అత్తమ్మ ఉంటే ఒక ధైర్యం నాన్నకి, అందుకే అత్తమ్మని రమ్మని కబురు పెట్టారు. ఆ రోజు లేచిన దగ్గర నుంచి అదే ఆలోచన, ఎవరో వస్తున్నారు నన్ను చూడడానికి, నేను నచ్చుతానా లేదా అన్న ఆలోచన కంటే ముందే వాళ్ళు నన్ను చేసుకోవడానికి ఎంత కట్నం అడుగుతారు, నాన్నంత ఇవ్వగలడా, ఇవ్వలేకపోతే సంవత్సరం క్రింద వచ్చిన సంబంధంలాగా క్యాన్సిల్ అవుతుందా అన్న ఆలోచన ముందు వస్తుంది. ఎక్కడ వద్దంటారా అన్న ఆలోచన బాగా వేధిస్తున్నా, మనకి ఏం తక్కువ, వీడు కాకపోతే ఇంకొకడు, నా కోసం కూడా దేవుడు ఎవరో ఒకరిని రాసిపెట్టి ఉంటాడు కదా అన్న ఆలోచన ధైర్యం చేకూరుస్తుంది. వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంట్లో విడిదికి వచ్చారు. అక్కడి నుంచి వస్తున్నామని కబురు పంపి మా ఇంటికి వచ్చారు. నన్ను రెడీ చేసి రూమ్లో కూర్చోబెట్టి అందరూ బయటికి వచ్చారు. వచ్చిన ఆ పెళ్లి కొడుకు కుటుంబంని రిసీవ్ చేసుకొని పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చారు. అందరూ హాల్లో కూర్చొని కుశల వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. రూమ్లో నేనొక్కదాన్నే ఉండడం వల్ల నాకు వాళ్ళ మాటలు అన్నీ వినిపిస్తున్నాయి. అందరూ గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంకా నా సమయం వచ్చింది. నన్ను తీసుకురమ్మని వాళ్లతో పాటు వచ్చిన పెళ్ళిళ్ళ పెద్దయ్య చెప్పగానే లోపలికి అత్తమ్మ వాళ్ళు, నానమ్మ వచ్చి నాకు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి బయటకు తీసుకొచ్చేశారు. నేను ఊహించిన విధంగానే నా కోసం కుర్చీ అందరి మధ్యలో రెడీగా ఉంది. నన్ను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. నాకు ఎదురుగా కుడిపక్క పెళ్ళికొడుకు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 7 వరుసగా కూర్చున్నారు. నాకు ఎదురుగా ఎడమ పక్క మా ఫ్యామిలీ, అత్తమ్మ వాళ్ళు, నానమ్మ, ఆ తర్వాత నాన్న, అమ్మ, ఇంకా మా మామ వాళ్ళు ఉన్నారు. ఒక్క క్షణం తల పైకెత్తి చూస్తే ఆశ్చర్యంగా పెళ్ళికొడుకు తప్ప అందరూ నన్నే చూస్తున్నారు. అందరికీ ఎదురుగా నన్ను అలా నా వైపే చూస్తుండడం చూసేసరికి గుండె కొట్టుకోవడం రెండింతలు వేగం పెరిగింది. మెల్లగా చెమట మొదలైంది. ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టేలా చిన్నత్తమ్మ, "ఏం బాబు, నీకు మా అమ్మాయి నచ్చిందా?" అనడంతో అక్కడ వాతావరణం కాస్త సందడిగా మారడానికి మొదలవుతుంటే నేను ఊపిరి పీల్చి కుదుటపడ్డా. కానీ అత్తమ్మ ప్రశ్నకి సమాధానం ఇంకా రాకుండానే తల పైకెత్తి, "అమ్మాయిని చూడరా, ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడుగురా" అంటూ తనని ఉత్సాహపరిచారు. అంతా తెలుసు, బయోడేటాలో చూసా" అంటూ మొదటిసారి తన గొంతు నేను విన్నా. ఆ మాటలతో తన పైన ఒక మంచి ఆలోచనకి పునాది పడింది. అదేవిధంగా తను భయపడుతున్నాడు అన్న విషయం కూడా గమనించా. ఇంకా మనలను ఆపేదెవరు అన్నట్లు ధైర్యం వచ్చేసింది. తన భయం నాకు ధైర్యం ఇచ్చింది. తను నన్ను చూడడం లేదు అని నేను గమనిస్తున్నా అంటే తనని నేను చూస్తున్నా అనే కదా. అసలు నన్ను తీసుకొచ్చేటప్పుడు ఆ నడకలోనే నేను కుర్చీలో కూర్చున్నా. తన మొహాన్ని నేను చూసేశాను. అంటే నా సైడ్ నుండి నా చూపులు నన్ను తీసుకొచ్చిన కుర్చీలో కూర్చోబెట్టక ముందే పూర్తయిపోయినాయి. తనని గమనిస్తూ ఉన్నా నేను. తన మొహంలో ఒక బిడియం అనేది ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న, పెళ్ళిళ్ళ పెద్ద ఆయన, "అడగరా, ఏదో ఒకటి అడుగు, నీకంతా తెలిసినా కానీ అడగాలి" అని తనని ప్రోత్సహిస్తుంటే, "మీరేం చేస్తారు?" అన్న ప్రశ్న నన్ను తను అడిగాడు. నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నా అని,
నా జాబ్ గురించి నేను 2 మాటల్లో వివరించాను. నువ్వేమన్నా అడుగు అని అంటూ నన్ను తిరిగి మళ్ళీ ప్రోత్సహించారు. నాకు అడిగే ధైర్యం ఉన్నా సిగ్గుతో తలంచక తప్పులేదు. ఇక చిన్నత్తమ్మ ముందుకొచ్చి మీరిద్దరూ గదిలో కూర్చొని సపరేట్గా మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు అంటూ మా ఇద్దరి కోసం కుర్చీలు తీసుకెళ్ళి గదిలో వేసి లోపలికి పంపింది. ఆ వెనకాలే మా కోసం తింటూ మాట్లాడుకోండి అంటూ స్వీట్ హాట్ తీసుకొచ్చి మా ముందు పెట్టారు. మేమిద్దరం ఎదురుగా కూర్చున్నామనే కానీ మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేము. ఎవరి నోట వెంట మాట రాలేదు. చివరాఖరికి మీరేమైనా అడగాలనుకుంటే అడగండి అని చెప్పి నేనే ధైర్యం చేసి నోరు విప్పాను. తన గురించి, తన జాబ్ గురించి చెప్పాడు. నేను ఈ విధంగా హైదరాబాద్లో పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నా శాలరీ ఇంత అని చెప్పి మళ్ళీ వివరించాడు. మేమిద్దరం మాట్లాడుకుందాం అనడానికి ఈ ఒక్క మాట చాలు అన్నట్లు బయటకి వచ్చేసాం ఇద్దరం. నన్ను మళ్ళీ గదిలో కూర్చోబెట్టేసి అందరూ బయట కూర్చొని కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నారు. కట్నం వచ్చేసరికి ఇంత ఇస్తాం, వాళ్ళు కాస్త ఎక్కువగానే అడిగినా కానీ చిన్న అత్తమ్మ పక్క నుండి మా అన్నయ్య అంత ఇచ్చుకోలేరు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి కాస్త కట్నం తగ్గించి మాట్లాడి చివరికి కట్నంతో పాటు 1,00,000 రూపాయల బంగారం కూడా పెట్టేటట్లు ఫైనలైజ్ చేశారు. సంబంధం మాట్లాడడం పూర్తయింది. ఆ తరువాత మళ్ళీ నన్ను బయటకు తీసుకొచ్చి మా ఇద్దరిని పక్కపక్కలో కూర్చోబెట్టి చిన్నత్తమ్మ పక్క నుండి సరదాగా అమ్మాయి నీకు నచ్చిందా అని మళ్ళీ తనని ప్రశ్నించగా నచ్చింది అని తన సమాధానం ఇస్తుంటే నచ్చిందంటే ఏం నచ్చింది, అమ్మాయి నచ్చిందా, ఇంకేం నచ్చింది, అమ్మాయికి పేరు అనేది ఉంది కదా, స్వీట్సా, నాకు నచ్చింది, స్వీట్సా అంటే నాకు ఇష్టం అని చెప్పు అని తనతో బలవంతంగా మాట చెప్పించింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వు కూడా చెప్పు, మా అబ్బాయి నచ్చాడు అని చెప్పి నాతో కూడా తన పేరు పలికించింది. ఆ తర్వాత స్వీట్ తినిపించారు. మా సెకండ్ రౌండ్ పెళ్లి చూపులు పూర్తయ్యాయి. పెళ్లి చూపులు పూర్తయిన తర్వాత రోజే నా చెల్లి నీట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ పూర్తి చేసుకుని సీట్ కోసం వెయిట్ చేస్తుంటే తనకి ఒక మంచి కాలేజీలో MBBS కోర్స్ కోసం సీట్ రావడం అనే వార్త తెలిసింది. ఇది కూడా ఒక మంచి శుభశకునమే అని అందరూ ఆనందించారు. పెద్దమ్మాయికి పెళ్లి కుదరడం, చిన్నమ్మాయికి సీట్ రావడం, వీళ్ళ జీవితాలు ఒక గాడిలో పడినాయి అని చెప్పి అందరూ అనుకొని సంతోషించారు. కానీ ఈ 2 మంచి విషయాలే నా జీవితాన్ని మార్చి ఇంకొక టర్నింగ్ పాయింట్కి సూచనలు అని అర్థం కాలేదు. నాణంకి ఇంకొక వైపు 2 సంవత్సరాల క్రితం కదా, ఊర్లో 2 ఆడపిల్లలు తండ్రిగా నాన్న ఎంత బాధ్యతగా మా ఇద్దరిని చదివించుకుంటూ వచ్చాడో అంతే బాధ్యతగా మేమిద్దరం కూడా బయట ఎటువంటి వ్యామోహాలకి పోకుండా కాలేజీకి వెళ్తే కాలేజీ, స్కూల్కి వెళ్తే స్కూల్, వెళ్ళి తిన్నగా ఇంటికి వచ్చేవాళ్ళం. ఈనాడు ఒక అబ్బాయితో మాట్లాడి వాళ్లతో తిరిగిన విషయాలు ఎరగని వాళ్ళం. నాన్న అమ్మని మమ్మల్ని తన కష్టంతో చూసుకుంటూ ఎటువంటి గొడవలు కానీ ఇతర వ్యవహారాలలోకి కానీ తలదూర్చని మనిషి. అమ్మ ఒక ఉప్పుకి పప్పుకి కూడా పక్కింటి వాళ్ళని ఎరుగదు. ఉంటే మంచిగా వండి పెడుతుంది, లేకుంటే అందరికీ సర్ది చెప్తుంది. ఇలా ఒక మర్యాదపూర్వకంతో బ్రతుకుతున్న కుటుంబంగా ఊర్లో మేము ఉంటున్నాం. ఇంకా ఆ తర్వాత కథ వినడం కోసం వెయిట్ చేయండి.